మారుతి కోతి పనులు చేసావుంటే చంపేస్తాను. ఓహో నువ్వు కోతివేగా, పొద్దున్నే నన్ను ఎందుకు ఇలా వైపు తింటావు? ఆ గాడిద ఎక్కడరా? నిన్ను ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టాడే నా కొడుకు రాసుకెళ్ళి వాడిని అనాలరా. నీ ఇద్దరిని ఏమనే ప్రయోజనంలే. ఏమిట్రా ఒళ్ళోకి వచ్చి కూర్చుంటున్నావు? కాకపడదామనా? నేను చచ్చలా నొగ్గదాం. నా బాధ నీకేం తెలుస్తుందిరా? నా కొడుకు లాంటి వెధవ కొడుకు నీకు కూడా ఒకడు ఉంటే అప్పుడు తెలిసేదిరా నా బాధ ఏమిటో. ఊరి నిన్ను తగలట్ట వాడిని తిట్టినప్పుడల్లా నా ఒంటి మీద ఉచ్చుమొస్తావిట్రా. ఉన్న నిస్సంగా చెప్తాను. ఏమిట్రా తమ్ముడు ఇది? సరేగాని ఆ బడుద్దాలు ఇద్దరిని పిలు. ఏ బడుద్దాయిలు? ఇంకా ఇంట్లో ఎవరన్నారు? నీ కొడుకు నానిగాడు, నా కొడుకు చట్టిగాడు. వాళ్ళు ఎప్పుడో కాలేజీకి వెళ్ళిపోయారు. 8:30కా? ఇంత పొద్దులేనా? పాపం ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలని బాబా బామర్ది పంతం పట్టి మరి చదువుతున్నారా? ఏంటి ఏంటి చెప్పు. పేర్లు మార్చేశాడు బావా. ఏది చదువు? ఇంగ్లీష్ లో ఎన్ని? 0. వెరీ గుడ్. తెలుగు? 0. వెరీ వెరీ గుడ్. మ్యాథ్స్? 0. ఓహో బంపర్. సైన్స్? ఓకే. హిస్టరీ? సేమ్ బాల్. ఏది? ఫుట్బాల్? వాలీబాల్. ఓకే. చూసావరా అన్ని సబ్జెక్ట్స్ లో ఎలా యూనిఫామిటీ మెయింటైన్ చేశాను? ఆల్ జీరోస్. నేను మెయింటైన్ చేశాను బావా. కాకపోతే తెలుగులో నాకు 5 మార్కులు వచ్చాయి. ఎలా వచ్చాయి? ఎందుకు వచ్చాయి? రాకూడదురా. అదే నాకు అర్థం కావలేదు. తెలుగు పేపర్ కాదని రామ్ కోట్ రాశాను. ఆ పంతులు గారు రామ్ భక్తుడు ఉంటాడు, 5 మార్కులు వేసాడు. నాని దిస్ ఇస్ టూ మచ్. ఇదే లాస్ట్ టైం. ఇంకోసారి 0 కన్నా ఎక్కువ వచ్చిందో పేలిపోతుంది. నో బావా, ఐ విల్ మెయింటైన్ జీరోస్. సరే బావా, మన మార్కుల సంగతి లడ్డు మాకు తెలుస్తేమో. యు మీన్ మై ఫ్యాట్ డాడీ? Yeah. ఆయన ఫుల్ చేయడం ఎంత సేపు రా? హాఫ్ అ సెకండ్. హలో. ఏమిటండి హలో? ఏమిటి హలో? మీరు అర్జెంట్ గా కాలేజీకి రాకపోతే మీ అబ్బాయిని, మీ మేనల్ని ఇద్దరిని డిబార్ చేసి అవతల పడేస్తాను ఏమనుకుంటున్నారు? నేను అసలే ప్రిన్సిపాల్ ని. తొందరపడకండి, నేను వెంటనే వస్తున్నాను. ఏమిట్రా తమ్ముడు ఏమైంది? ఏమైందా? బూతులు వస్తున్నాయి కానీ మాట్లాడు. ఎవరయ్యా ప్రిన్సిపల్? నేనే. నువ్వా? నీ ఫేస్ చూస్తుంటే ప్రిన్సిపల్ లా కనపట్లేదే. ఏ గాడిదలు కాసేవాళ్ళ కనిపిస్తున్నానా? అవును బాబు, 500 గాడిదలు కాస్తున్నాను. ఇంతకే తమరెవరు? రాజా తండ్రిని. ఇన్నాళ్ళు మీ వాడు ఈయనే మా డాడీ అని ఓ చండాల మొహం అని చూపిస్తున్నాడు. డియర్ లెక్చరర్స్, ఈయనే పోకిర్ రాజా గారి తండ్రి గారు. నమస్కారం. ఏ కార్తెలో కన్నారండి వాడిని? చిత్త కార్తెలోనా చెత్త కార్తెలోనా? దట్స్ ఆల్ రైట్. ఇంతకీ మా వాడిని ఎందుకు డిపార్ట్ చేస్తున్నానండి? ఎందుక? హాఫెర్లీ ఎగ్జామినేషన్ లో ఇద్దరికి 0 వచ్చాయి. పైగా వాళ్ళిద్దరు కాలేజీకి వస్తే ఆడపిల్లల హడలు, మాస్టర్లకి దడ. అసలు వాళ్ళని కాదండి అనాల్సింది, వాళ్ళ కన్నందుకు మిమ్మల్ని అనాలి. పెద్ద పెద్ద మీసాలు పెంచుకుని పచ్చకోటేసి తిరిగితే సరిపోదండి. పిల్లలకు కాస్త పద్ధతిగా పెంచడం కూడా నేర్చుకోవాలి. అలాంటి పిల్లలే నాకుంటే AK-47 తో కాల్చి అవతల పడేసేవాడిని. ఇప్పుడు నేను మాత్రం కాల్చలేదనే. ఏమిట్రా ఇవి మీ చేతుల్లో? నాకు నానికి షీల్డ్స్ ఇచ్చారు అత్తయ్య. అవునమ్మా, షీల్స్ ఇచ్చారు మాకు. ఎంత బాగున్నారా? డాడీ 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 మా ఇద్దరిని కంగ్రాచులేట్ చేయండి. దేనికిరా? కాలేజ్ లో వాడు నేను ఫస్ట్ సెకండ్ వచ్చాం. ఓహో, ఫస్ట్ ఎవరు? ఫస్ట్ నేనే. వీడు సెకండ్ అన్నమాట. అబ్బా సూపర్ బ్రెయిన్ మావయ్య. బావకి 98% వచ్చింది, జస్ట్ 2% తేడా. లేకపోతే వారంటీ కార్డు బద్దలయ్యేది. ఇవాళ బద్దలవబోయే వాటి ముందు ఆ వరల్డ్ కాదు అంతరా. మావయ్య ఈ రోజు బావ గర్భితంగా మాట్లాడతాడు. బావా అరే మా మాస్టర్లు వచ్చారు. ఓహో, వాళ్ళు మీ మాస్టర్లా? అవును డాడీ. ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాం కదా, బండ్లు తీసుకొచ్చారు. కమ్ ఆన్ డాడీ, ఇంట్రొడ్యూస్ పదండి. రండి, రండి, రండి. శుక్రియా. చూడండి, మా అబ్బాయిల పట్ల మీరు చూపించిన అభిమానానికి మీ అందరికీ మిఠాయిలు తినిపించాలనిపిస్తుంది. ఒకసారి లోపలికి వస్తారా? డాడీ డాడీ ఫస్ట్ మాకు తినిపించాలి కదా డాడీ. చూడన్నా, వాళ్ళు గెస్ట్లు కదా, ముందు వాళ్ళకి తినిపించిన తర్వాత మీ ఇద్దరికి తినిపిస్తాను. ఆడుకుంటాడు ఆడుకుంటాడు. ఏరా,
పిక్ పాకెట్ ఫేస్ వెళ్తారా? మీరు లెక్చరర్ సార్. ఏ కాలేజీలోరా? తినండి రా, కడుపు నిండా తినండి. బావా మిఠాయి తీగా ఉంటుంది కదా, పచ్చిమిరకాయ బజ్జీలు తిన్నట్టు అమ్మో అయ్యని కాకుల్లో అరుతున్నారేటి? డాడీ మా టీచర్స్ నన్ను కొడతావేంటి? దిస్ ఇస్ టూ మచ్. రోడ్లంటే తిరిగే ఈ బడుద్దాయిలు మీ టీచర్ సార్. వెళ్ళండి తీసుకో వెళ్ళండి. అసలు డాడీ ఏది నమ్మడేంట్రా? మీరిద్దరూ కాలేజీ ఫస్ట్ సెకండ్. ఫస్ట్ సెకండ్. అసలు మీరు కాలేజీకి వెళ్ళి అన్నాళ్ళైందిరా? ఎందుకు ఆ పిల్లలు అలా సాగొడుతున్నా? ఎందుక వీళ్ళిద్దరూ కాలేజీలో ఎన్నెన్ని దరిద్ర పనులు చేశారో ఇవిగో ప్రిన్సిపల్ గారు వివరంగా రిపోర్ట్ రాసి ఇచ్చారు చదువు. ఐ డిడ్ ఓన్లీ 5 దరిద్రం పనులు డాడీ. పోలేరా పాపం పిల్లలు. నోర్మై, వీళ్ళిద్దరికీ 6 రోజుల వరకు తిండి పెట్టాను. వీళ్ళు పెట్టావా నీ ఎంతో చూస్తాను. బావా ఫుడ్ లేదంట. ఫ్రూట్స్ పెడతారులే డాడీ. ఫ్రూట్స్ అబ్బాయా నేరుగా పోతున్నారా? అవునబ్బాయ, ఇప్పుడు దాకా అడ్డదారులు దొక్కి చిక్కుల్లో పడ్డాం. ఇక నుంచి ముక్సూటిగా వెళదాం అనుకుంటున్నాం. ఇదిగో అబ్బాయ నా కారు చెడిపోయింది కానీ కూర్చు ఎక్కడ తీసిపోతావా? ఈ రోజు మాకేదో మంచి పని చేయాలనిపిస్తుంది. దా ఎక్కు. మ్మ్. ఏందబ్బాయ కోచ్ వెళ్తుంది కారు? ఏమయ్యా ఫ్రీగా ఎక్కిన కాక ఏంటి ఫిట్టింగ్లు? ఫిట్టింగ్లు కాదయ్యా, సరిగ్గా తోలుతుందో లేదని భయం పుట్టి అడిగినా. ఇదిగో మా మారుతి ఏ క్లాస్ డ్రైవర్, త్వరలో విమానం కూడా తోలబోతుంది. ఇప్పుడు కూడా విమానం తోలేట తోలుద్దా? ఏం తోలితే ఏందబ్బాయా? ప్రాణమయ్యా. మా ప్రాణాలు ఏమైనా అన్నా కానీలయ్యా? ఆ మాట నేను అన్నానా? ఎందుకయ్యా అట్ట మాట్లాడతావు? కళ్ళు పోతాయి. నేను చిన్న పిల్లండి కదా, లేక లేక పెళ్లి చూపులకు పోతున్నా, అందుకని అన్నా. అమ్మాయి వాస్తులు బాగుంటాయా? వాస్తులా? వాస్తులేందబ్బాయా? విచిత్రమైన ప్రశ్నలు వేస్తున్నారా మీరు? అదే ఫిగర్ బాగుంటుందా అని. ఎట్ట చెబుతావు అబ్బాయా? ఆ పిల్ల నన్ను చూడకపోయా, నేను ఆ పిల్లని చూడకపోతునే. చూడలేదా? కనీసం ఆ ఇంట్లో మనుషులయ్యా తెలుసా నీకు? అక్కా, మా నాయన కదా చూసిందే, నాకెట్ట తెలుసుదే? నీ పేరేంటనా? రాజా తమ్ముడు. రాసుకో. ఇంటి పేరు? గోతినేని. గోతినేని. ఆ, రాసుకో. తండ్రి పేరు? గోతినేని శాసయ్య. గోతినేని శేషయ్య. ఆ. రాసుకో. నెల్లూరు ఎడం చెట్టు పక్కన ఆ. కొవ్వూరు లేదు, అదే మా ఊరు. రాసుకున్నారా? అది రాసి 2 days అయింది. ఆ, పెళ్లి కూతురు ఏడుంటదన్నా? హైదరాబాద్ లో పెద్ద మిద్ది ఉంది, ఆ. ఆడుంటారు. సో పెళ్లి కూతురు నువ్వు చూడలేదు, వాళ్ళు నిన్ను చూడలేదు. లే, అది కాదన్నా, ఇందాక నుంచి చూస్తున్నాను, ఒకదానమ్మటి ఒకటి ఎవరంగా ప్రజలు వేస్తున్నారు సిఐడి లాగా. ఏంది? ఏందన్నా నవ్వుతారా? ఇందాక గోతుల పాత్ర నువ్వు ఎట్ట ఉంటానని తలుచుకొని నవ్వుకుంటున్నా. వామ్మో, ఏందబ్బాయ్యా ఇది? నాకేడు పొత్తుంది. నేరుగా తీసుకుపోతానని చెప్పి గోతులో పెట్టారేందయ్యా? పాపం తగులుతాయ్యా మీకు. పాపమా? ఆ. నీ ఇంటి పేరేంటబ్బాయా? గోతిరేనూరు. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు అబ్బయ్యా? గోతిలోనయ్యా. మరి ఉండాల్సిన చోట ఉండవు కదా. లేదబ్బయ్యా, ఇంటి పేరు గోతిని అడిగితే గోతిలో ఉండాలంట నేను. గోతులు కాకపోతే మరి యాడెట్టుకుంటావు అబ్బయ్యా? ఇదిగో చూడబోయో, మేము 6 రోజుల దాకా ఇంటికి పోలేం. పోతే మా నాన్న ఎర్ర కాల్చి వాతలు పెడతాడు. అందుకని మేము పెళ్లి కొడుకులా పెళ్లి కూతురు ఇంటికి వెళ్ళి అమ్మాయిని చూసుకుని బాగా మెక్కి మేము ఆడినే ఉంటాం. నువ్వు ఎన్నో రెస్ట్ తీసుకో. రెస్ట్? మరి నా తిండి సంగతో? మేము నీలాగా ఏరి పప్పడం కాదు గానీ ఆ. నీకోసం పాలు, ఆ. జ్యూసు, ఆ. బ్రెడ్, జాము తెచ్చాం గానీ ఆ. 6 రోజులు తింటూ ఇక్కడ పడుండో. తింటే వరకు బాగానే ఉందే, ఆ. ఆ తిన్న తర్వాత సంగతి ఏందా అని. యా, బుస్కియా లోపల బాగా స్టాకియా, డీ ఫ్రిడ్జ్ టైపియా. అచ్చా. అయ్యో, దా. ఓరి నాయనో, నేరుగా తీసుకుపోతానని చెప్పి గోతులో పెడతారా?